జగన్ గారి ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకు గత 5 సంవత్సరాల్లో మరి జగన్ గారు కూడా మంచి పరిపాలన అందించాను, ప్రజలకు మంచి చేశానని ఆయన చెప్తున్నారు కదా. చేశారు, ఏం చేశారండి? మంచి ఏం చేశారు? మంచి ఏం చేశారు? ఆయన మంచి చేశారని ఆయన అనుకుంటారు. మంచి చేసే మనిషి అయితే జనాలు గెలిపించుకుని ఎందుకుంటారు? జనాలకు తెలుసు ఆయన మంచి చేశారా లేదనేది. 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందో రిజల్ట్ ప్రజలే ఇచ్చారు కదా. అలాగే మరి రీసెంట్ గా మనం చూసుకుంటే రేషన్ విషయంలో మరి గత 5 సంవత్సరాల్లో జగన్ గారు ఉన్నప్పుడు బండి అనేది నెలకు ఒక్కసారి వచ్చేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 15వ తారీఖు లోపు 15 రోజులు ఎప్పుడైనా తీసుకోవచ్చు రేషన్ అనేది అని చెప్పి పెట్టారు కదా, ఎలా అనిపిస్తుందండి? ఇదే బెటర్ అండి. అదంటే ఇప్పుడు లోడ్ పంపిస్తారు, అది ఎక్కడ దిగుతుందో ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. వాళ్ళ ఇష్టం, బండి ఊరంతా తిరుగుతుంది, వాళ్ళు ఎక్కడైనా ఇచ్చేయచ్చు. ఇది అనుకోండి మిస్ చేయడానికి అవకాశం ఉండదు. ఎవరి కాళ్ళు సపరేట్. ఇప్పుడు అది అనుకోండి అనుకోవచ్చు అది ఇంటికి వచ్చి ఇస్తుంది అనుకోవచ్చు. ఇంటికి వచ్చిన దారి వేరు, ఇది డైరెక్ట్గా మనం వెళ్ళి తీసుకుంటే మనం వెళ్ళినా ఎలా పైన మన కోసం అక్కడ వెయిటింగ్ ఉంటుంది. ఇది అనుకోండి ఒక్కొక్కసారి వచ్చి తీసుకో. చంద్రబాబు నాయుడు గారు పెట్టిందా జగన్ గారు పెట్టిందా? బాబు గారిదే బాగుంది. బాబు గారు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు, సీనియారిటీ లీడర్ అంటారు కదా. అభివృద్ధి పరంగా కూటమి ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో మన ఏపీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంటుందండి. ఎందుకంటే అతను అన్నారు, ఇప్పుడు మీరే అన్నారుగా మాటలు, ఆయన సీనియర్ ఇది అని. ఆయనకు అనుభవం ఉంది, చేసే సత్తా ఉంది, ప్లస్ తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కంపల్సరీగా జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఎంత దగ్గరగా ఉన్నారంటే ఏం చెప్తారు? చాలా దగ్గరగా ఉన్నారండి. నెక్స్ట్ ఒకవేళ ఆయన గారు స్వయంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాకుండా ఆయన డైరెక్ట్గా ఆయన ఎలక్షన్లో దిగినా కానీ ఈసారి వస్తారనే ఛాన్సెస్ నేను 90% నేను వస్తారని అనుకుంటున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి స్వయంగా ఆయనే గిరిజన ప్రాంతాలు తిరిగి అక్కడ ఉన్న ప్రజల సమస్యలు ఆయనే తెలుసుకొని తీర్చడం అనేది ఎలా అనిపిస్తుంది? అది చాలా మంచి పద్ధతి అండి. అది ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది. మరి ముందు ముందు పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారు? ఆయన వచ్చింది ఇప్పుడు మనలాంటి వాళ్ళ ప్రజల కోసం ఆయన వచ్చింది. ఆయన సినిమాలు తీసుకుంటే చేయలేరా అండి? ₹1 కోటి సినిమా ₹1 కోటి వస్తాయి. అవన్నీ వదులుకొని నా ప్రజలు నా దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని చెప్పేసి ఆయన వచ్చి చేస్తున్నాడు. అంటే మరి ఎందుకు చేస్తున్నాడు చెప్పండి? బాగుపడాలనే కదా. కంపల్సరీగా ఆయన కోరిక నెరవేరుతుంది. జగన్ గారు అంటున్నారు కదా, జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి జగన్ గారు అంటున్నారు కదా. చూపించమనండి, చూద్దాం ఏం చూపిస్తారు. 2.0 అన్నారు కదా, చూపించమనండి, చూద్దాం. అంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సినిమా చూపిస్తాము అని చెప్పి జగన్ గారు అంటున్నారు కదా. ఇప్పుడు ప్రజలకు తెలుసు కదండి. ఇప్పుడు నేను పరిపాలన చేశాను ఆయన అన్నారు, ఇప్పుడు 2.0 అని మళ్ళీ అంటున్నారు. ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందనేది ప్రజలే చెప్తారు. ఆ పరిపాలన ఆయన బాగున్నట్లయితే మరి ఆయనే సీఎం అవ్వాల్సింది కదా. మరి కూటమి ఎందుకు వచ్చింది? ఇలాగే ఇది కూడా నెక్స్ట్ రిజల్ట్స్ అనేది ప్రజలే చెప్తారు, మన చేతుల్లో అదేం లేదు. లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారి గురించి మనకి ఎంతగా ఐడియా లేదు మేడం. అంటే ఆయన కూడా యువత కోసం ఆలోచిస్తున్నారు కదా. ఐటీ పరిశ్రమలు తీసుకొని వచ్చి యువత ఎక్కడెక్కడికో విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయకూడదు అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు కదా. ఈ ఆలోచన విధానం ఎలా అనిపించింది? ఈ ఆలోచన విధానం చాలా బాగుందండి. ఎందుకంటే ఆయన ఆలోచించింది కూడా కరెక్టే. ఇప్పుడు చదువుకున్న ప్రతి ఒక్కరు అవుట్ ఆఫ్ కంట్రీస్, అవుట్ ఆఫ్ దేశాలు వెళ్ళి చేసే కంటే ఇక్కడే ఉండి మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవడం బెటర్ అనేది ఆలోచన మంచిదే కదండి. మరి లోకేష్ గారి ద్వారా మన ఏపీకి కూడా నిరుద్యోగ అవకాశం అనేది తగ్గి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా? పెంచాలని కోరుకుంటున్నాం అండి. ఆయన ఇప్పుడు ఎందుకంటే నిరుద్యోగ వృత్తి కింద ఇంత ఇస్తున్నారు. అలా కాకుండా ఉద్యోగాలు కల్పించమనండి, ఫ్యాక్టరీస్ కల్పించమనండి. దానివల్ల ఉద్యోగాలు వస్తే మన దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. మోడీ గారి సహకారంతో మరి రాబోయే రోజుల్లో అమరావతి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రీసెంట్గా అమరావతి కూడా పునఃప్రారంభం అనేది జరిగింది కదా. అవునండి, జరిగింది. ఇంకా తొందరగా అమరావతి అనేది మనకి రెడీ అయితే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? చాలా బెటర్ అండి.